వైపు కొద్దిగా నడువు ఇక్కడ కూడా అని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు నిజంగా కూడా నిన్నటి కళ ఈ రోజు ప్రయాణం అక్షరానికి పండగ డాక్టర్ పప్పతి శ్రీకృష్ణ గారి మనసులోని మాట మనం అంతా విందాం. మరి నిజంగా కూడా అన్న నీ కష్టాన్ని నీ మాటల రూపంలో వినాలని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నాం. క్లారిటీ లేదు. బలిసెట్ అని ఒక సినిమా తీసినాం. ఆమె కోసానికి మేము మంచి పాత్ర కోసం చేస్తే ఆమె రోజు 60,000 అడుగుతుంది. ఎట్లా డేట్ దొరకలేదు, ఏం చేస్తాం, భోజనం దొరుకుతున్నా లాస్ట్ ఊషావని పట్టుకున్నాం. మేము అమ్మను గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అద్భుతంగా నటిస్తుంది. బలిసెట్ సినిమా చూడండి దయచేసి. అందరం ఉంటాం, మేము తార అందరం వాసు మొత్తం ఉంటాం. కాబట్టి విజయ్ దేవరకొండతో ఆర్ఆర్పి దొర, రేముతుల బారాయ దొర, హవాల్దార్ బారాయ దొర అనే అద్భుతమైనటువంటి కథ నాగరికల దగ్గర. ఈ కథలో నేను వర్క్ చేసిన పిహెచ్డి. ఆ సినిమా కథ ఎక్కిద్దాం. మనకు కులాల మతాల కంటే అభిమానం ఎక్కువ ఇష్టం నాకు. కాబట్టి ఆ దేవరకొండ సార్ని అడుగుదాం అంటే ఎప్పుడు ఆ ఇంట్లోకి ఎవరు ఫోన్ చేసినా మాకు తెలియదు అంటారు. కానీ అద్భుతమైన కథ అది. ఒక మిలిటరీ ఆఫీసర్ ఉండి ఆయన తల వెగిపోయినా సరే ఆయన గుర్రం తీసుకొచ్చి అవతారి బాలయ్య దొరది ఇంటికాడి గుర్రం ఆయన తలని తీసుకొచ్చి తెలంగాణ కట్ట తిక్కన్నా అని నేను చెప్పిన ఆర్టికల్. ఇవన్నీ కథలు కనిపించేది కథలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఊషామ ఉంది చూడు, ఎంతమంది కుమారుని కలదు. ఒకరు డాక్టరేట్ చేపించింది, ఒకరు కౌన్సిలర్ చేపించింది. అంత శ్రమ ఉంది అన్నట్టు. అందుకోసానికి పోస్ట్ డాక్టరేట్ చేయాలి. ఊషామ గట్టిగా చెప్పాలి. పోస్ట్ డాక్టరేట్ చేయాలి. అందుకోసానికి ఈ కార్యక్రమం వచ్చినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా నా కథలు తెర మీద చూసుకోవాలని చూస్తున్నాను. ఈ అవకాశం వస్తుంది అనుకున్నా. ఈ వేదిక నుంచి కూడా అందులో మా శ్రీకృష్ణ కూడా ఉన్నాడు. అందులో ఒక పాత్ర వేసాడు, మంచి పాత్ర ఆ బలిసెట్ సినిమాలో. మీరందరూ తప్పనిసరిగా చూడండి. మాకు పైసలు ఎక్కువైతే లేదు. సేవ్ కల్చర్, సేవ్ నేచర్, సేవ్ వరల్డ్, ఇదే మా కాన్సెప్ట్. ప్రపంచ కళలు వర్ధిల్లాలి, పర్యావరణం ప్రశాంతంగా ఉండాలి, ప్రపంచ శాంతిని కోరుకోవాలి. ఇది మా కాన్సెప్ట్. కాబట్టి శ్రీకృష్ణ గురించి చెప్పడానికి రోజు నా గురించి నేను చెప్పడానికి రాలేదు. దయచేసి అట్లా అనుకోకండి. శ్రీకృష్ణ నా ఆత్మీయ మిత్రుడు. ఆయన గురించి ఎమ్మెల్సీ అయినప్పుడు ఆయన సోదరులు చాలా చేతులిచ్చి 20 రోజులు ఆయన వెంబడి తిరిగింది. ఆ పార్టీకి పోటీ చేసినప్పుడు అప్పుడు పాలమూరలోని పాలపిట్ట వంటి కృష్ణాన్ని ఒక పాట రాసి ఆయన చేతినిద్దాం. ఆయన రాజకీయంగా అయితే వెళ్ళాం. కానీ ఇప్పటి నుంచి ఖబర్దార్, నువ్వు ఖచ్చితంగా రెడ్డి స్లాబ్ లో డోర్ తెరవాల్సిందే. డాక్టర్ రేట్ అయింది, నువ్వు ఖాళీగా ఉండదు. ఈ వేదిక నుంచి చెప్తున్నాను. తప్పనిసరిగా రెడ్డి స్లాబ్ లో చదువుకుంటూ ఉద్యోగం చేసి నువ్వు ఖచ్చితంగా సమాజ సేవ చేయాలి. ఈ వేదిక నుంచి నేను గట్టిగా చెప్తున్నా బలంగా. దయచేసి ఇప్పుడు డాక్టర్ పప్పతి శ్రీకృష్ణ కాబట్టి ఖాళీ ఉండదు. ఖాళీ ఉంటే బుర్రలో ఏమో ఆలోచనలు తెలవాలి. నువ్వు జాబ్ చేసుకుంటూ ఆ గ్యాప్ లో నువ్వు సమాజ సేవ ఎంతైనా చేసుకో. అంతే, జాబ్ చేసుకుంటూ ఆ గ్యాప్ లో నువ్వేమో ఎట్లా వస్తారండి అనుకున్నా. కానీ ఆయన నాకంటే నేను వచ్చిన అంచనా వచ్చేసి నాకు షాక్ అయిపోయింది. ఎక్కలేదు, పెద్ద మనిషి నడవలేదు, ఆపరేషన్ అయింది. ఇట్లా ఏం నేను తక్కువ మనిషిని లేపలేను, మోసుకోలేను, ఏం చేయాలని చెప్పి అంటే తర్వాత వెంకటాసు ఎవరో కాదు, మా అమ్మకు తమ్ముడవుతాడు. ఆయన మా అమ్మకు తమ్ముడవుతాడు. ఆయనది అప్పాపల్లి. మా అమ్మ తమ్ముడు మామయ్య నాకు తెలియదు, ఈ తమ్ముడు. అయితే ఆయన గారికి స్వరూపు గారికి చాలా బిజినెస్కి ఇది నిర్మాణం ఇంకా అనుకున్న విషయాలు కానీ లేక దాంట్లో ఉంది. కానీ లేదు ఆయన అందరూ నిజంగా కాదని చెప్పాడుగా అన్న చాలా బిజినెస్ కొంచెం మాట్లాడుతుంది. కానీ రోజు మొత్తం నా కోసం వేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అక్కడ నాకు రాగానే కంటే సాయంత్రం పగల ఎట్లా విడిపోకుండా ఉండదో ఆ రకంగా మాకు ఉంటుంది. ఒకసారి మేము తిట్టుకున్నాం, ఒకసారి మనం పెట్టుకున్నాం, మాది వేరే అంటే బెల్లమూడ పద్ధతి ఒకసారి పంపించాలంటే మనం మంచిగా అట్లాంటి రంగాలు ఉంది. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి పడదని చెప్తున్నాం. ధన్యవాదాలు. తర్వాత మా లక్ష్మయ్య గారు ఆయన డాక్టర్ కాలాన్ని బాధపడుతున్న వాడు ఒకటి నీళ్ళు చేసే చేస్తే అయిపోతున్నప్పుడు అంబేద్కర్ ఇచ్చిన మంచిగా ప్రధాన ఇవాళ మంచిగా మంచిగా పెట్టారు. చేసిన తర్వాత ఎప్పుడు మంచి అంటే ఒకే ఓటు, ఒకే విలువ, ఒకే మనిషి. అక్కడ చేసిన మనకు అందరినీ ఒకే దగ్గర. కాబట్టి ఆయన అందరూ ఈ దేశంలో అందరూ కూడా ఆయన గొప్పగా ఉన్నాం. కాబట్టి ఆయన పుస్తకాలు చదవండి. తర్వాత ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు చదువుకు దూరంగా ప్రధాన కారణం అంటే వృత్తులు మానేస్తే తప్ప మన బాబు చెప్తారు వేరే అవసరం. తర్వాత గులాంగిరి పుస్తకం చదవండి దయచేసి అందరూ. మనందరం చదవాలి. నేను చదివినా గులాంగిరిలో మన దేశం గురించి బీసీల గురించి చేసే మొత్తం ఆశ్రయం.
మహాత్మపుడు. కాబట్టి గులాంగిరి బుద్ధిని చూస్తాము. అయితే మన జీవితంలో ఒక మార్పు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ జై దేవుడు, జై బుద్ధ, జై ఇండియా, జై ఇండియన్ కమిషన్, జవాబు బాబాయ్ తెలుసు, మా అమ్మ చేయలేకపోతే వాళ్ళకి పచ్చనే ఉంటుంది. నాకు డౌట్ కాదు, ఆమె బ్రహ్మాండంగా స్పష్టంగా మాట్లాడితే స్పష్టంగా పడబడుతుంది అమ్మ. మరి ఆయన చేయొచ్చు కదా, తప్పేది ఆయన అడగలేదు తప్పలేదు. కాబట్టి ఇక్కడ వేదిక ప్రధానంగా నా ఉద్దేశం చెప్తాను. నేను ఎందరిని చూడడానికి, ఎందరిని మరొకసారి కలుసడానికి మాత్రమే ఈ మీటింగ్ అని చెప్తూ, చివరిగా నేను ఉద్యమకారుని అన్న చెప్పినట్టు రచయితను, పాఠకాన్ని కానీ గద్దర్కు జరిగినటువంటి అవమానం చూసి నేను కళాకారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాను. గద్దరికే జరిగిన అవమానము నేను ఎంత అవసరం ప్రపంచాన్ని మొత్తం ప్రేమించిన గద్దర్ను ఒక కళాకారుడిగా, సిద్ధి కళాకారుడిగా ఉంటే ఆయనను అనామకు ప్రశ్నించి అవమానించినప్పుడు అప్పుడప్పుడు నేను కళాకారుడిగా ఉండడానికి ఉండద్దు, నేను ఒక నాయకుడిగా ఉండాలి, భక్తగా ఉండాలి, కార్యకర్తగా ఉండాలి, ఒక పార్టీ నాయకుడిగా ఉండాలి అనుకోరు. కానీ డిసైడ్ అయిపోయిన అప్పుడు రాయడం మానేసిన, పాడడం మానేసిన. కానీ లాస్ట్ పాడతాను, లాస్ట్ పాట పాడతాను. ఆకలితో ఉన్న మీకు పాడి నాశనం, ఆకలితో పాడే నాశనం. ఇంకా లాస్ట్ పాట చెప్తున్నా వాటి పాడదు. కాకినమ్మా కాకిని, కాకినమ్మా కాకిని, నల్లనైనా కాకిని, కాకినమ్మా కాకిని, నల్లనైనా కాకిని, విలువలేని లోకంలో విలువలున్న పక్షిని, నా నలుపు రంగు చూసి నవ్వారు, నా నలుపు రంగు చూసి నవ్వారు, నన్నందరూ శ్రీధరించారు. కాకినమ్మా కాకిని, నల్లనైనా కాకిని, విలువలేని లోకంలో విలువలున్న పక్షిని, సింహ చీకటిని పారదోలుతా, సింహ చీకటిని పారదోలుతా, మనిషి మొద్దుని గడను లేపుతా, నీ ఇంటి మీదనే వాలుతా, చుట్టాలు వస్తారని నే తెలుపుతా. ఎందుకు కలిసామంటూ తిడితే, ఎందుకు కలిసామంటూ తిడితే, నన్ను కొడితే బాధపడతా. కాకినమ్మా కాకిని, నల్లనైనా కాకిని, విలువలేని లోకంలో విలువలున్న పక్షిని. మీరు తినివేసిన మెతుకులన్నీ, మీరు తినివేసిన మెతుకులన్నీ ఒక్క సిక్కెలో శుభ్రపరిచి, ప్రతి కంపును మేము తింటూ మీకు మంచిని పంచి పెడతాం. నీ ఇంటిలోకి నేను వస్తే, నీ ఇంటిలోకి నేను వస్తే, నన్నంతరాని దాన్ని చేసి నీ ఇంటినే వదిలేస్తారు. కాకినమ్మా కాకిని, నల్లనైనా కాకిని, విలువలేని లోకంలో విలువలున్న పక్షిని. కాకులల్లో ఎవరికైనా ఏ ఆపద మాకొచ్చిన, మేము ఒక్కొక్కరం ఓ గుంపై ఆ ఆపదను ఆదుకుంటాం. కాకులల్లో కలతలు వస్తే ఓ చెట్టు దగ్గరికి వస్తాం, కాకులల్లో కలతలు వస్తే ఓ చెట్టు దగ్గరికి వస్తాం. మాకు మేమే మాట్లాడుకుంటాం, మంచి తీర్పును అంగీకరిస్తాం. మా మీదకు ఎవడైనా వస్తే, మా మీదకు ఎవడైనా వస్తే మేమొక్కటై దాడి చేస్తాం. కాకినమ్మా కాకిని, నల్లనైనా కాకిని, మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, దాన్ని ఎన్నో సాధించిన, ఆస్తి పాస్తులెన్ని ఉన్నా, దాని ఎన్ని పదవులు పొందినా, చివరకు తనువును సాధించినప్పుడు నీకు కడసారి పిండం పెడితే మేము ముట్టకపోతే ఫలితం లేదు. కాకినమ్మా కాకిని, నల్లనైనా కాకిని, విలువలేని లోకంలో విలువలున్న పక్షిని. పక్షులాగా, పక్షుల్లో అంత ఐక్యబద్ధమైనటువంటి పక్షిని ఈ సమాజము వెలివేసింది. అందుకే నేను పక్షి మీద పాట రాశాను. కాబట్టి మనుషులందరూ కలిసి ఉండాలని, మానవత్వం వెలగాలని నా రీసెర్చ్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా
in isolation of back to comfort from Amrata's release and is familiar to potential against isoprodinol in individual myocardial mass. అంటే గుండెపోటు వచ్చినటువంటి ఎలుకలకు తొడకూర నుంచి కొంత నా మీద కోపం వస్తుంది. అయినా సరే నేనే పొందనాలు. జై భీముడు, జై మహాత్మా పూలే. భారతదేశంలో మనిషి చనిపోయాడు, మనందరం జీవోత్సవంలో చనిపోయాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఎప్పుడైతే కదిలించారో అప్పుడే మెల్లమెల్లిగా వస్తున్నారు. మనం కొనుక్కుంటూ ఉన్నాము. కాబట్టి కొనుక్కులు అనేది అక్కడ చెప్పేటువంటి వెంటిలేషన్ మీద ఉన్నాం మనం అందరం. ఇంట్లో రేపు ఎంత పెట్టుకోవాల్సింది, ఇది వాస్తవం. నిజాలు చేస్తూ ఉంటాయి. అందుకే నేను చేసినమాట. నా గురించి చాలా మంది చెప్పారు నేను గొప్పవాడిని అన్నాడు. నేను చెప్పవాలి కాదు. ఇక్కడ మీ అందరికీ కలవడం, నేను మీరు నన్ను గౌరవించడం మీకు నన్ను ప్రేమించడం గొప్పతాను. నేను గొప్ప గౌరవించేవాడిని గౌరవిస్తారు. నమస్కారం పెట్టినప్పుడు చాలా ఆయన నేను చాలా నేను గొప్ప నాకు పెట్టిన నమస్కారం పెట్టినట్టు వాళ్ళు గౌరవించబడేవాడు కాదు, గౌరవించేవాళ్ళు గొప్పవాళ్ళు. సో అందరూ వచ్చారు కానీ మా అమ్మ ఎక్కడ పోయిందని నేను ఎత్తుకుని ఏంటంటే ముందు నా ఊరు వాళ్ళు ఎక్కడ ఉన్నా చూసుకుంటే ఇక్కడ వచ్చారు. దాని సంతోషం జరుగుతుంది. అంతే నాకు ఆత్మీయ అందుకని చాలా చిన్నవాడు సంభవం. మిగతా వాళ్ళందరూ మా తెలిసిన ఎక్కడ నాతో చూశాను. నా సత్యమని చాలా సాధారణంగా ఈ దేశంలో కులం అనేది దాదాపుగా క్రీస్తు పుట్టక ముందు ఏర్పడింది. ఈ దేశంలో బుద్ధుల తర్వాత ఆయన ప్రయత్నం చేసినాడు కానీ తగ్గిన ఒక సందర్భంలో ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిని విడగొట్టబడి ఉన్నాయి. నువ్వు దాన్ని దాడుతూ దాటితే చచ్చిపోతున్నావు అనేది ఒకటి ఉంది. సో నేను కొత్తగా రాలేదు ఇక్కడికి. మీ అందరినీ కలిసి నేను మసీదు ఫ్రెండ్స్ అండి. మనీని కాదు మనీ అనేది అవసరమే. అని కంపెట్టాలనుకుంటే ఆ రోజుల్లో కోటీశ్వరుడు 1000 కోట్ల ఆస్తులు ఆయన కింద కాలక తెచ్చిపడేది. కానీ వారి ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి దాన్ని కంపెట్టాలి. అదే అనుకుంటుంది. ఎందుకు వచ్చింది ఆయనకు? కారణమాక్స్ ఎందుకు రాలేదు, లేకపోతే మావయ్యకు ఎందుకు రాలేదు, మహాత్మా గాంధీకి ఎందుకు రాలేదు అని అంటే అందరినీ మించిపోయాడు అంబేద్కర్. ప్రపంచం చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్. ఆయన నాకు ఆ తర్వాత మా అమ్మ ఇప్పుడు రండి. నా ఉదయం విశాలం కానీ చాలా విశాలంగా లేదు. లంచ్ కాకుండా పంచి ఉండాలి అని ఇటు చూపింది. వర్ధిల్లాలి అందరి ఆశయాలు, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి పబ్బత్ శ్రీకృష్ణ మహనీయుల ఆశయాలు. ఈరోజు డాక్టర్ వచ్చిన రోజు కాదు ఇది. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు నా అవార్డు అయిపోయింది.
అయితే కొన్ని వందల మందికి ఉస్మానియా క్యాంపస్ నుంచి కావచ్చు, లేకపోతే వివిధ క్యాంపస్ నుంచి కావచ్చు PhD వస్తూ ఉంటాయి. నేను ఈరోజు నన్ను సంబంధించినటువంటి సంస్థలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తదుపరి కార్యక్రమం ఏంటంటే సైన్స్ అనేది ప్రజలకు ఉపయోగపడాలి. సైన్స్ కానీ లేదా రీసెర్చ్ కానీ ప్రజలకు ఉపయోగపడాలి. అది ఏదైనా సరే, ఆర్ట్స్ అయినా, టెక్నాలజీ అయినా, సైన్స్ అయినా, ఈ మస్ట్ బి యూస్ఫుల్ ఫర్ ది నీడ్ఫుల్ పీపుల్ ఇన్ ఇండియా. అప్పుడు మాత్రమే అది శాస్త్రంగా నేను అనుకుంటాను. నేను చేసినటువంటి రీసెర్చ్ అయితే ఉన్నదో ఇది గుండె నొప్పి తగ్గించేటువంటి ఒక విధానంలో ఒక తోటకూర అంటే మామూలుగా మనకు పూర్వాలు తినేటువంటి ఆకు ద్వారా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి నా పరిస్థితి తెలియడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఎందుకని మీరు క్వశ్చన్ చేయొచ్చు. చాలా మందికి ఇచ్చారు, అవార్డు ఇచ్చారు కదా నీకు. ఎందుకంటే నేను మనిషిని ప్రేమించే వ్యక్తిని కాబట్టి మనతో గెలవాలి. ముందుగా ఏ డాక్టర్ అయినా మనిషిని బతికించడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఏ శాస్త్రవేత్త కూడా మనిషిని బతికించడానికి తన జీవితాంతం దాన్ని కనిపెడతా ఉంటాడు వచ్చే రోగానికి మందును. కాబట్టి ఒక శాస్త్రవేత్తలుగా చాలా మంది సమాజంలో ఉన్నారు. సమాజ శాస్త్రవేత్తలుగా డాక్టర్ అంబేద్కర్ ఉన్నాడు. ఈ దేశం డెవలప్డ్ కంట్రీగా మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఫాలో కావాల్సిందే. ఆయన కనిపెట్టిన మందు తప్ప వేరే మందు ఈ దేశానికి పనిచేయదు. నేను కనిపెట్టిన మందు రోగాన్ని పనిచేస్తుంది. డాక్టర్ అంబేద్కర్ కనిపెట్టిన మందు మాత్రము ఈ దేశంలో ఉన్న ప్రజలు అన్ని రోగాలు పనిచేస్తుంది. కాబట్టి అంబేద్కర్ రాసిన విధానంలో ప్రజలందరూ నడవాలని, రాజ్యాంగం రక్షించుకోవాలని, ఆ విధానంలో ప్రజలకు ఇంకా ముమ్మరంగా కొట్లాడాలి. ఈ కొట్టడం అనేది విత్ డెమోక్రసీ విత్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోబడి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఆ సందర్భంలో ఆ దిశగానే అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ నాకు సన్మానం చేయడం జరిగింది. ఇది నాకు జరిగిన సన్మానం కాదు, ఇది డాక్టర్ అంబేద్కర్ జరిగిన సన్మానం నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు నేను లేను కాబట్టి, నేను మనిషికి లేను కాబట్టి ఈ సన్మానం డాక్టర్ అంబేద్కర్ అంకితము, ఈ సన్మానం డాక్టర్ మహాత్మా జ్యోతిబాబుకి అంకితము, ఈ సన్మానం అమ్మ నాన్నకు అంకితము, ఈ సన్మానం ఈ దేశంలో రైతులకు అంకితం. ఎందుకంటే రైతు వాడి వల్ల లేకపోయిండు. రైతులు మొత్తం కార్పొరేషన్ చేసినటువంటి సంస్థలో మనం వ్యవస్థలో మనం ఉన్నాం. ఒక మార్కెట్కి వెళ్తే రైతు దగ్గర మన టమాటాలు ఎంత అంటే పదటి మనం 5 అడుగుతాం. సిగ్గుంటారు కొంచెం మనకు. రైతు కష్టం తెలియకుండా నేను ఎట్లా బార్గెన్ చేస్తాను. అదే డిమాండ్కి వెళ్తే వాడు ₹1 కూడా తగ్గిస్తాడా? లేడు. కానీ నేను చెప్పాల్సిన సైన్స్ చదువుకున్న వాళ్ళుగా, ఉద్యోగస్తులుగా, మనుషులుగా మీరు ముందు రైతులు గౌరవించడం నేర్చుకోండి. రైతు ఉంటే దేశం ఉంటుంది, రైతులకు దేశం లేదు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేశాను. మాకు RTNF ఆపేసిండు నరేంద్ర మోడీ. ఫెలోషిప్ ఎలాంటి ఫెలోషిప్స్ లేవు. ఫెలోషిప్ లేకుండా PhD చేయడం చాలా కష్టం చదువుకున్న విషయం. నేను PhD చేయాలని నాకు దాదాపుగా 3 lakhs అబౌవ్ అయింది నా ఖర్చు. అంటే నేను అప్పు తీసుకొని చదువుకున్నా, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి. కానీ మరి ఎంతమంది చదవగలుగుతారు అట్లా? కాబట్టి దీన్ని వ్యతిరేకంగా దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. వాళ్ళు ఏ పేర్లు పెట్టుకోండి, కానీ చదువుకు PhD చేసేటువంటి వాళ్ళకు ఫెలోషిప్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఇంతకుముందు RTNF తీసేసిండు నరేంద్ర మోడీ. మరి ఇప్పుడు సరితంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన కనీసం ఆ దిశగా ముందుగా అడుగులేసి రాజీవ్ గాంధీ ఫెలోషిప్ను మళ్ళీ పునరుద్ధరించాలని, అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫెలోషిప్ ఉంటుంది. UGC వాళ్ళు ఇస్తారు ఫెలోషిప్. ఇప్పుడు ఏ రకాల ఫెలోషిప్స్ లేవు. అట్లా స్కాలర్షిప్ మళ్ళీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అదే రకంగా ఒకవేళ మీ వల్ల కాకపోతే మా ఇస్సీలకు ఉన్నటువంటి సప్లా నిధుల ద్వారా మాకు స్కాలర్షిప్ ఇవ్వండి చదువుకోవడానికి అని మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. మరి మీ డబ్బులు లేనప్పుడు మా డబ్బులు ఎక్కడ పోయినాయి? మా డబ్బుల ద్వారా మాకు మేము చదువుకుంటాం. మీ డబ్బులు మాకు అవసరం లేదు, కానీ మా డబ్బులు ఉన్నా మాకు అని చెప్పి మేము అడుగుతాం ప్రభుత్వాన్ని. మేము ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వండి, మీ సొమ్ము మాకు అవసరం లేదు. మా డబ్బులు మీరు ఎందుకు కోరుకుంటున్నారు అనేది మా ఉద్దేశం తెలుసుకుంటూ ఇవాళ ప్రజలందరికీ అంకితం ఉన్న ఈ సన్మానాన్ని నాకు జరిగిన సన్మానం కాదు. ఈ దేశం కోసం ఎంతమంది కొట్టాడినో, ఈ తెలంగాణ కోసం ఎంతమంది బిడ్డలు అమరులయ్యారో వాళ్ళందరికీ నా డాక్టరేట్ అంకితం చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జోహార్ భీమరావు. అలాంటి యూనివర్సిటీ నుంచి చదువుల తల్లి అంబేద్కర్ గారు డాక్టరేట్ సాధించిన యూనివర్సిటీ నుంచి కృష్ణన్న డాక్టరేట్ అందుకోవడం, అది మన బడుగు బలహీన వర్గాల నుంచి ఒక అత్యద్భుతమైన వ్యక్తి పాలమూరు జిల్లాల నుంచి వచ్చి ఇంత అద్భుతమైన యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. మేము ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ తరఫున అన్నగారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చినాం. అన్నకు డాక్టరేట్ అవార్డు రావడం చాలా అద్భుతమైన, చాలా హ్యాపీకరమైన న్యూస్. అన్నలాగా చాలా మంది డాక్టరేట్ అయ్యేలాగా
ఆయన ఇంకా సమాజంలో తీర్చిదిద్దుతాడని, సమాజంలో చాలా మందిని డాక్టరేట్ అయ్యేలాగా చేసి ఒక అంబేద్కర్ లాంటి యువకులను సమాజంలో మోటివేషన్ చేసి పూర్ అండ్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న ప్రజలందరినీ అద్భుతమైన లైఫ్ స్టైల్ ఇప్పిస్తాడని చెప్పేసి ఆయనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అద్భుతమైన నాయకుడిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి స్థాయి కూడా అన్న చేరుకోవాలని, డౌన్ ట్రేడెడ్ పీపుల్ ని సమాజంలో ఎప్పుడు మాట్లాడినా డౌన్ ట్రేడెడ్ పర్సన్ గురించే మాట్లాడతాడు. ఒక ఎస్సీ ఎస్టీ బీసీలను, మహిళలను ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని, ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ గురించే మాట్లాడతాడు. వాళ్ళకు ఒక గొంతుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి కృష్ణన్న లాంటి వాడికి డాక్టరేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అన్న లాంటి డాక్టరేట్ అవార్డు అందుకున్న యూనివర్సిటీ నుంచి మన బడుగు బలహీన వర్గాలు ఇంకా చాలా మంది విలేజెస్ నుంచి డాక్టరేట్ అందుకోవాలని ఆశపడుతున్నా. అన్నగారు అలాంటి కృషి చేయాలని ఆశపడుతున్నా. సమాజంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలని చెప్పేసి అన్నగారికి ఈ సభాముఖంగా కోరదలుచుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది కృష్ణన్న మిమ్మల్ని కలవడం. డాక్టర్ కృష్ణన్న అనే పిలుస్తాను నేను ఇప్పటి నుంచి. మీ పేరు కూడా డాక్టర్ కృష్ణన్న అనే సేవ్ చేసుకుంటాను వల్ల చాలా సంతోషమైన విషయం అన్న.